पर्याप्तं तदस्माकं अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितं। बलं भीमाभिरक्षितं యుద్ధ సైన్యం గురించి చెప్పిన తర్వాత వీరిద్దరిని కంపేర్ చేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకు చెప్పాను, ఇప్పుడు వారి పాండవుల సైన్యంలో వీరున్నారు ఇంతమంది, వారి పేర్లందరూ చెప్పాడు. చెప్పేటప్పుడు చూడండి, వారి పాండవుల యొక్క సైన్యంలో ఎంతమంది పేరు చెప్పినా చూడండి. యుధాన, విరాట, ద్రుపద, పుష్పకేతు, చేకితాన, కాశీరాజ, పురుజితు, కుంతిభోజ, శైబ్య, యుధామన్యు, ఉత్తమోజ, సౌభద్ర, ద్రౌపదేయ, ఎంతమంది పేరు చెప్పాడు. అక్కడ చూస్తుంటే అంతమంది కనబడ్డారు. తన సైన్యంలో మాత్రం కొద్ది మందిని చెప్పాడు. చెప్పి ఏమంటున్నాడు, అపర్యాప్తం అస్మాకం బలం భీష్మాభిరక్షితం. నాకేమనిపిస్తుందంటే చెప్తున్నాడు తన అభిప్రాయాన్ని దుర్యోధనుడు. ఏమని, అస్మాకం బలం భీష్మాభిరక్షితం. అస్మాకం బలం, మన బలం ఉన్నది కదా, మన సైన్యము, ఇది భీష్మాభిరక్షితం, భీష్ముని చేత రక్షింపబడినది. భీష్మాచార్యుడు మొట్టమొదటి సేనానాయకుడు కదా. మొదటి 10 రోజులు భీష్మాచార్యుల నేతృత్వంలో, అతని సేనా నాయకత్వంలో యుద్ధం జరిగింది. కనుక నా సైన్యము భీష్మాభిరక్షితం, భీష్మాచార్యుల యొక్క సేనాధిపత్యంలో ఉన్నది ఇది. అని ఈ సైన్యము ఎటువంటిది అంటే అపర్యాప్తం, ఇది పర్యాప్తం కాదు, అపర్యాప్తమైనది. అపర్యాప్తం అంటే ఇది చాలదు. దేనికి చాలదు? యుద్ధాన్ని నిలబడ్డారు కదా, ఇంతమంది శూరులు ఉన్నప్పటికీ ఇది చాలదు వారిని గెలవడానికి. భీష్ముల చేత రక్షింపబడిన మన సైన్యం అపర్యాప్తమైనది. పర్యాప్తం కాదు, ఇది అపర్యాప్తం, సరిపోదు. ఇది వారిని పాండవులను గెలవడానికి ఈ సైన్యం చాలదు. కానీ పర్యాప్తంతు ఇదం ఏతేషాం బలం భీమాభిరక్షితం. ఏతేషాం బలం, వీరి బలం ఉంది కదా, ఎవరిది? ఈ పాండవుల బలము. ఎవరిచే రక్షింపబడినది? భీమాభిరక్షితం, భీమసేనుని చేత రక్షింపబడిన వీరి సైన్యం ఉంది కదా, పాండవుల సైన్యము. ఇది ఇదం, ఈ బలం అయితే పర్యాప్తం, ఈ బలం పర్యాప్తమైనది, అది చాలైనది. మనల్ని గెలవడానికి ఆ సైన్యానికి సమర్థం ఉన్నది, సామర్థ్యం ఉన్నది. కానీ మన సైన్యానికి మాత్రము వారిని గెలవడానికి చేత కాదు అని అనిపిస్తుంది అని దుర్యోధన అంటున్నాడు. చూడండి, దుర్యోధన నోటి వెంటనే ఈ మాట వచ్చింది. ఏమని? భీష్మాభిరక్షితమైన మన సైన్యము ఇది సమర్థమైనది కాదు, కానీ భీమాభిరక్షితమైన ఈ పాండవ సైన్యము ఇది సమర్థమైనది అని దుర్యోధనుడే చెబుతున్నాడు. అప్పుడు ఇక్కడ వేరే వ్యాఖ్యానకారులు దీనికి పూర్తి విరుద్ధంగా వ్యాఖ్యానం చేశారు. ఇక్కడ పర్యాప్తం అపర్యాప్తం అనే పదాలకు వేరే వాళ్ళు చేసిన వ్యాఖ్యానం పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇక్కడ వాళ్ళు ఏమర్థం చేశారు వేరే వాళ్ళు అంటే, ఈ భీష్మాభిరక్షితమైన మన సైన్యం అపర్యాప్తం, అపర్యాప్తం అనే పదానికి పరివర్తన చేస్తున్నారు అంటే అన్లిమిటెడ్ అనే అర్థాన్ని తీసుకున్నారు, అపరిమితమైనది అనే అర్థాన్ని తీసుకున్నారు. భీష్మాభిరక్షితమైన మన సైన్యము ఇది అపరిమితమైనది, కానీ భీమాభిరక్షితమైన ఈ పాండవ సైన్యము పర్యాప్తం, ఇది పరిమితమైనది అని అంటున్నాడు దుర్యోధనుడు అని వేరే చాలా మంది వ్యాఖ్యానకారులు వ్యాఖ్యానించారు. కానీ శివాచార్యుల ప్రకారంగా, రాఘవేంద్ర స్వామి వారు వ్యాఖ్యానించిన ప్రకారంగా దీనికి అపర్యాప్తం పర్యాప్తం అనే పదానికి అర్థం ఏమిటి? చాలైనది, చాలనైనది, ఇది సమర్థమైనది, అసమర్థమైనది అనే అర్థాన్ని ఇక్కడ తీసుకుంటున్నాను అన్నమాట. ఎందుకు అలాగే ఎందుకు చెప్పొచ్చు, ఇలాగే ఎందుకు వ్యాఖ్యానం చేయాలి అని అడిగారంటే, దుర్యోధనుడు చెప్పేటప్పుడు అలా ఎందుకు చెప్తాడండి, తన సైన్యం గురించి తక్కువ చేసుకుంటాడా అనే ఒక మాట వినిపిస్తుంది. కానీ ముందు వెనక ఆలోచించినప్పుడు, ఆ దుర్యోధనుడి యొక్క మాటను గమనించినప్పుడు స్పష్టంగా మనకు ఇది ఏ అర్థం తీసుకోవాలనే దాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. వెనక నుంచి చూడండి, ఎక్కడ ఎటువంటి మనస్థితిలో ఉన్నాడు ఆ దుర్యోధనుడు, మాటలు ఎలా ప్రారంభించాడు ముందు నుంచి చూసుకుంటుంటే అతని యొక్క కలవరపాటు స్పష్టంగా కనిపిస్తుంది. వెంకట శ్లోకం చూశాం కదా, ఈ శిష్యుడైన వాడు దుర్యోధన రక్షితమైన పాండవులు మహత్తరమైన ఆ సైన్యాన్ని చూడు అని చెప్పడము. తర్వాత ఆ పాండవ సైన్యంలో ఎంతమంది శూరులు కనిపిస్తూ ఉన్నారు, మహాదులు కనిపిస్తూ ఉన్నారు దుర్యోధనుడికి. అంతమంది మహాదుల యొక్క పేర్లను ఉదయించాడు. ఆ సైన్యంలో ఏ శూరుడు కనపడలేదు. మరి అంతమందిని ఇక్కడ ఉదయించాడా? లేదు. ఎంతమంది పేర్లను చెప్పలేదు. అక్కడే అతని స్థితి తెలిసిపోతుంది. ఎదురు సైన్యంలో అంతమందిని పేర్లు చెప్పినవాడు, అంత ధైర్యం ఉంటే తన సైన్యంలో అంతమంది పేర్లు చెప్పాలి కదా, చెప్పలేదు. పాండవ సైన్యంలోనే ఎక్కువ మంది పేర్లు చెప్పాడు, తన సైన్యంలో తక్కువ మంది పేర్లు చెప్పాడు. ఇది ఒక కారణం. తర్వాత ఇక ఇది చాలా సమర్థమైనది అసమర్థమైనది ఎందుకు ఈ విధంగా తెలుసుకోవాలి అంటే, ఇది ఒక కారణం. తర్వాత ముందు ఏమంటాడంటే, ఈ దుర్యోధనుడు ఎటువంటి మనస్థితిలో ఉన్నాడు అని చెప్పడానికి ముందరి తర్వాత శ్లోకమే సాక్ష్యంగా లభిస్తుంది. ఏమని? తర్వాత ముందు 12వ శ్లోకంలో ఉంటాడు, తస్య సంజనయం హర్షం గురు వృద్ధ పితామహ అని. అంటే ఏమి? ఆ తస్య సంజనయం హర్షం, దుర్యోధనుడికి సంతోషాన్ని కలగజేస్తూ భీష్మాచార్యులు శంఖనాదాన్ని చేశారు అనే మాట వస్తుంది 12వ శ్లోకంలో. అంటే దుర్యోధనుడికి సంతోషాన్ని కలగజేస్తూ శంఖనాదాన్ని చేశాడంటే అర్థం ఏంటి? అంతకు మునుపు అతనికి సంతోషం లేదు, దుఃఖంలో ఉన్నాడు అని అర్థమవుతుందా లేదు? అక్కడ దుఃఖంలో ఉన్నాడు కనుక అతన్ని సంతోషపరచడానికి శంఖనాదం చేశాడు భీష్మాచార్యులు అని చెప్తే, అంతకుముందు అతను సంతోషంగా లేడు, అతని మనస్థితి బాగాలేదు అనే విషయం స్పష్టమైపోతుంది కదా. అటువంటి పరిస్థితిలో ఈ మాట ఎందుకు అంటాడు? నా సైన్యము అపరిమితమైంది, వారి సైన్యము పరిమితమైంది అని ఈ మాటలన్నీ ఆత్మస్థైర్యంతో అని ఉంటే అతనికి సంతోషం కలిగించడానికి అనే మాట వచ్చేదే కాదు. కనుక ముందరి వాక్యాన్ని చూస్తే దీనికి ఏం అర్థం చేయాలి అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ దుర్యోధన యొక్క మానసిక స్థితిని చూసినప్పుడు ఈ పదాలకు ఏం అర్థం చేయాలనేది స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట. కనుక ఆ విధంగా ఇక్కడ ఏం చెప్పాలి? అపర్యాప్తం పర్యాప్తం అనే పదాలకు ఏమని అర్థం చెప్పాలి? సమర్థమైనది సమర్థం కానిది అని అర్థం తీసుకోవాలి తప్పనిస్తే పరిమితమైనది అపరిమితమైనది అనే అర్థాన్ని తీసుకోకూడదు అనే విషయము ఇక్కడ స్పష్టమవుతుంది. కనుక భీష్మ, అంతేకాక మరొక మాట ఏం చూడండి, ఇక్కడ తన సైన్యం గురించి చెప్పాడు, భీష్మాభిరక్షితం అన్నాడు. నిజమే, ఎందుకు? తన సైన్యానికి నాయకుడు భీష్మాచార్యుడు కనుక భీష్మాభిరక్షితం అన్నాడు. కానీ పాండవ సైన్యానికి ఎవరు సైన్యాధిపతి? దుష్టజుమ్నుడు సైన్యాధిపతి. మరి ఏమన్నారు? దుష్టజుమ్నాభిరక్షితం అనాల్సి ఉండింది, కానీ ఏమంటున్నాడు? భీమాభిరక్షితం అంటున్నాడు. అంటే అక్కడే అతని మనస్థితి అర్థమైపోయింది. నిజానికి దుష్టజుమ్నుడు పాండవ సైన్యానికి సేనాధిపతి అయినప్పటికీ నిజమైన సైన్యాధిపతి ఎవరు? ఇతని దుర్యోధనుడి కంటే కనిపించేది భీముడు మాత్రమే. ఎందుకు? ఇతని చావు అతని చేతిలో ఉంది తెలిసిపోయింది ఇతనికి. భీముడు తనను వదలడు అనే మాట అర్థమైపోయింది. అందుకే భీమాభిరక్షితం అంటున్నాడు. ఎదురుగా భీముడు కనిపిస్తున్నాడు, దుష్టజుమ్నుడు సైన్యాధిపతి అయినప్పటికీ దుష్టజుమ్నాభిరక్షితం అనకుండా భీమాభిరక్షితం అంటున్నాడు. అంటూనే అతని యొక్క స్థితి తెలిసిపోతుంది. ఆ భీముని వల్ల ఇతను ఎంత భయపడుతున్నాడు. ఆ సైన్యం, పాండవ సైన్యం భీముని చేత రక్షింపబడింది అని ఆ భీమునే ప్రధానంగా చేసి చెబుతున్నాడు. కనుక ఇక్కడ ఈ పర్యాప్తం అపర్యాప్తం అనే శబ్దాలకు సామర్థ్యమైనది అసామర్థ్యమైనది అనే పదాలకి అదే అర్థం చెప్పాలి తప్పనిస్తే పరిమితము అపరిమితము అనే అర్థం చెప్పకూడదు అనే విషయం కూడా ఇక్కడ స్పష్టమైతే ఉన్నదన్నమాట. దాన్ని రాఘవేంద్ర స్వామి వారు వ్యాఖ్యానంలో చెప్తారు.